అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమ్మిట్ కోసం 50 ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ నుంచి సమ్మిట్ కు 12 ఎలక్ట్రిక్ బస్సుల్లో డెలిగేట్స్ ను తరలిస్తామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ యలేందర్ వివరిస్తారు. గ్లోబల్ సమ్మిట్కి అంతా సిద్ధమైంది. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి గ్లోబల్ సమ్మిట్ తరలి వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది రవాణా శాఖ. ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లాంటి ఏర్పాటు సార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి నుంచి గ్లోబల్ సమ్మిట్ కోసం ఎట్లాంటి ఏర్పాటు చేశారు? 8వ తారీఖు 9వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో పార్కింగ్ ఏరియా నుంచి కానీ నియర్ బై ప్లేసెస్ నుంచి 12 ఎలక్ట్రిక్ బస్సెస్ తోటి బ్రాండింగ్ చేసి ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 10, 11, 12, 13వ తారీఖుల నాడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో 10 ప్లేసుల నుంచి ప్రతి ప్లేస్ నుంచి కూడా 5 బస్సుల్ని మనం ఏర్పాటు చేసినాము. ప్రతి బస్సు కూడా 8 ట్రిప్స్ నడిపించడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే చూడడానికి వస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ అయిన తర్వాత ఎవరైతే లోకల్ ప్రజలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఫ్రీగానే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్రీగా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆర్టీసీ విజన్ 2047 ఏంటంటే 2047 వరకు అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 100 సంవత్సరాల వరకు ఇప్పుడు ఏదైతే 28% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో అది 70%కు చేరాలనేది ఒక లక్ష్యం. అదేవిధంగా మొత్తం స్టేట్లో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ లేదంటే అప్పటికి ఏదన్నా కొత్త టెక్నాలజీ పొల్యూషన్ లేని టెక్నాలజీ లైక్ హైడ్రోజన్ బస్సెస్ ఏమన్నా వస్తే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 28% నుంచి 70%కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగే విధంగా దీనికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్తో రవాణా శాఖ ఉంది. సో ఆ దిశగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ కూడా ఇక్కడ ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో యలేందర్ రెడ్డి, టీవీ9 గ్లోబల్ సమ్మిట్ నుంచి.